భగీరథని వెంటనే అరెస్ట్ చేయాలి. సిగ్గు సిగ్గు పేదలైతే ఒక న్యాయం, పెద్దలైతే ఒక న్యాయమా? సిగ్గు సిగ్గు పేదలైతే ఒక న్యాయం, పెద్దలైతే ఒక న్యాయమా? బర్తరఫ్ చేయాలి బండి సంజయ్ని కేంద్ర మంత్రి పదవి నుండి వెంటనే. నిరసన కార్యక్రమం చేపట్టడానికి ప్రధాన కారణం బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదై వారం రోజులైనా కూడా అరెస్టు చేయడం లేదు. అట్లా అరెస్టు చేయకపోవడానికి కారణాలు ఏంటి అని పోలీసులు నేర విచారణ కానీ న్యాయ విచారణ కానీ ఎప్పుడైనా పోక్సో కేసు నమోదైనప్పుడు సామాన్య ప్రజలనైతే వెంటనే అరెస్టు చేసిన సందర్భాలు మనం చూసాము. కానీ ఈ కేసులో ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ వేయించి కాలయాపన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మొన్నటిదాకా కూడా అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోసము లేదంటే మధ్యంతర బెయిల్ కోసము వాళ్ళు హైకోర్టుకు వెళ్ళడానికి అవకాశం కల్పిస్తున్నట్టు విషయాలను కూడా మనం చూస్తున్నాం. పొద్దున లేస్తే బండి సంజయ్ భారత్ మాతాకు జై జై శ్రీరామ్ అని మాట్లాడే బండి సంజయ్ మరి భారత మాతకు ఒక అన్యాయము అఘాయిత్యం జరిగితే కేంద్ర మంత్రి పదవిలో ఉండి మరి ఏం చేస్తున్నట్టు అని చెప్పి మనం అడగాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సామాన్యులు తప్పు చేస్తే ఇది తప్పు, మీరు చట్ట ప్రకారం పోవాలని చెప్పి మాట్లాడాల్సిన కేంద్ర మంత్రిగా అయి ఉండి బండి సంజయ్ తన కుమారుడు తప్పు చేస్తే అది తనకు తెలిసి తప్పు చేసి కూడా ఆ తప్పును కప్పుపుచ్చుకోవడం కోసం నిందితులను బాధిత కుటుంబాన్ని బెదిరింపులకు భయాందోళనకు గురి చేస్తూ వాళ్ళు నోరు తెరిచి మాట్లాడనీయకుండా నిర్బంధాన్ని ప్రయోగించి తన కొడుకుని ఈ కేసు నుంచి బయటపడడం కోసం ప్రయత్నిస్తున్న విషయం తెలంగాణ పౌర సమాజం అంతా చూస్తుంది. మనం అదే షాద్నగర్ దగ్గర ఒక దిశ ప్రియాంక రెడ్డి అత్యాచారం జరిగితే వెంటనే ఎలాంటి విచారణ లేకుండా ఆ పేద పిల్లలని చెప్పి ఎన్కౌంటర్ చేసి పాడేసిన విషయం మన కళ్ళెదుటనే ఉంది. మరి ఈరోజు బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ అత్యాచారం చేసిండని తర్వాత పోక్సో కేసు నమోదైనవి అయితే కూడా 10 రోజులైనా ఆయనను ఎందుకు అరెస్టు చేస్తలేరు అంటే ఆయన కేంద్ర మంత్రి కొడుకు అయితే ఒక న్యాయం, పేదలైతే ఒక న్యాయం అని చెప్పి మేము అడుగుతున్నాం. ఈ సందర్భంగా హనుమాన్ జయంతి సందర్భంగా వీళ్ళు నేరాలు అవినీతులు అక్రమాలు చేస్తారు, దేవుళ్ళని అడ్డు పెట్టుకుంటున్న విషయం మనకు చాలా స్పష్టంగా క్లియర్గా అర్థమవుతుంది. మరి నీవు ఏ స్లోగన్స్ ఇస్తున్నావో ఆ స్లోగన్స్కి ఈరోజు ఏం విలువ ఉన్నట్టు? భారత్ మాతాకి జై అన్నప్పుడు మరి ఒక మహిళని నీ కొడుకే అత్యాచారం చేస్తే నాకు తీసుకుపోయి స్టేషన్లో అప్పచెప్పకుండా నీ కొడుకుని ఎందుకు రక్షిస్తున్నావు అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిందితుని వెంటనే అరెస్టు చేయాలని చెప్పి మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఒక్క మంత్రి కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ విషయాన్ని పట్ల ఎలాంటి స్పందన తెలియజేస్తలేరు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఇప్పటికైనా బండి భగీరథకు బెయిల్ ఇవ్వద్దని మేము హైకోర్టుకు విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే పోక్సో కింద అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని. ఎందుకంటే ఒక కేంద్ర మంత్రి పైన ఆరోపణలు చేయాలంటే కేసు పెట్టాలంటే సామాన్య ప్రజలు చాలా భయపడతారు. అట్లాంటిది ఆ బాధిత కుటుంబం ఎంతో ఆవేదనకు చెంది కొంత ధైర్యం చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేపిస్తే ఈరోజు అరెస్టు చేయకుండా ఆ బాధిత కుటుంబాన్ని ఎన్ని రకాలుగా భయపెట్టాలో అన్ని రకాలుగా భయపెడుతున్నాడు. స్వయాన బండి సంజయ్ మొన్న ర్యాలీలో నా కుటుంబం పైన ఎవరు కుట్ర చేశారో వాళ్ళంతా చూస్తా అని చెప్పి మళ్ళీ ప్రజలను, ప్రజాస్వామిక వాదులను, మేధావులను, ప్రజా సంఘాలను భయపెట్టే కుట్రలు చేస్తున్నాడు. తప్పిస్తే నేరం నుంచి తప్పించుకోవద్దని నీకు కోర్టులు అంటే కేంద్ర మంత్రి పదవి అడ్డం ఉండొచ్చు, లేకుంటే నువ్వు ఒక పెద్ద నాయకుడు ఉండొచ్చు, ఈ కేసు నుంచి తప్పించుకోవచ్చేమో కానీ ప్రజల నుంచి మాత్రము తప్పించుకోలేవని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. వెంటనే బండి భగీరథ్కు బెయిల్ ఇవ్వకుండా అరెస్టు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు జయ చక్రవర్తి. నా పేరు శ్రీదేవి. నేను చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కో కన్వీనర్. మిత్రులారా, మనం వారం రోజుల నుంచి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ విషయం మన అందరికీ తెలిసిన విషయమే. పోక్సో అతని మీద నమోదైంది. కానీ
అతను పారిపోవడానికి వీలు కల్పించినటువంటి ప్రభుత్వము, పోలీసులు మొదటి ఇందులో దోషులు. పోక్సో నమోదైన వెంటనే అతన్ని అరెస్టు చేయకుండా చాలా కాలయాపన చేశారు. అంతేకాకుండా ఈ 2 రోజుల్లో కూడా ఎవరైతే బాధ్యురాలు ఉన్నారో వారి పేరు, వారి ఫోటోలు, వాళ్ళ వీడియోలు కూడా మీడియాలో ప్రసారం అవుతున్నాయి. పోక్సోకు సంబంధించినటువంటి కేసు నమోదైనప్పుడు బాధితురాలు పేరు కానీ, ఆమె ఫోటోలు కానీ, వీడియోలు కానీ ఎక్కడ కూడా ప్రసారం కాకూడదు. కానీ ఈ నియమ నిబంధనలన్నీ తొంగలో తొక్కి ఎంతో పబ్లిక్గా ఆమె పట్ల అసభ్యకరంగా మాట్లాడడము, ఆమెను అవహేళన చేయడము, చాలా అపహాస్యంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. కాబట్టి చైతన్య మహిళా సంఘంగా మేము ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే బండి భగీరథని అరెస్టు చేయాలి, మహిళలకి రక్షణ కల్పించాలని చెప్పి మేము చైతన్య మహిళా సంఘం డిమాండ్ చేస్తున్నాం. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఒక మైనర్ అమ్మాయిపై అత్యాచారం చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగము ఆడు స్వేచ్ఛగా తిరిగేటట్టు, అవసరమైతే కేసును నీరుగార్చడం కొరకు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఆయన ఈ దేశం వదిలి వెళ్ళే పరిస్థితుల్ని కూడా కల్పిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ దాని సంస్కృతిలోనే హంతకులను, రేపిస్టులను సపోర్ట్ చేసే సంస్కృతి మనం చూస్తూ ఉన్నాం. గుజరాత్లో స్త్రీలపై అత్యాచారాలు చేసి పసిపిల్లల్ని చంపేసి శిక్ష పడ్డ వాళ్ళను జైల్లోకి వెళ్ళి విడుదల చేయడమే కాకుండా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మహిళలు వాళ్ళను సత్కారాలు చేయడము అనేది మనం చూసినాము. మణిపూర్లో మహిళల్ని నగ్నంగా ఊరేగించడం మనం చూసినాము. ఇదంతా చూస్తే వాళ్ళు ఈ దేశంలో మహిళల ఎడల కానీ, దళితుల ఎడల కానీ, మైనార్టీ ఆదివాసుల ఎడల కానీ వాళ్ళకి ఏమాత్రం గౌరవం లేదు. వాళ్ళొక బ్రాహ్మణీయ ఫాసిజాన్ని తీసుకురావడం కొరకు వాళ్ళు అత్యాచారాలు చేసిన, ఆర్థిక అరాచకత్వాలను పాల్పడ్డ రక్షించే పరిస్థితి భారతీయ జనతా పార్టీలో మనకు కనిపిస్తుంది. దీన్ని ఆపాలంటే సబ్బండ వర్గాల ప్రజలు ఆ పార్టీకి, ఆ పార్టీ భావజాలానికి వ్యతిరేకంగా ఐక్యం కావాల్సిన అవసరం ఉందని చెప్పి మేము పిలుపునిస్తా ఉన్నాం. బండి భగీరథ్ని వెంటనే బండి సంజయ్ మంత్రి పదవి నుండి ఈరోజు కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ పట్టణంలో తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మన బీజేపీ ప్రభుత్వం ఎక్కడ అన్యాయం చేసినా మేము బీజేపీకి వ్యతిరేకం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎందుకు బండి భగీరథను అరెస్ట్ చేయలేకపోతుందో దీనికి హోంమంత్రి అయినటువంటి యనమల రేవంత్ రెడ్డి దీనికి బాధ్యత వహించాలి. అదేవిధంగా మన డీజీపీ ఆయన కూడా బాధ్యత వహించాలి. ఖచ్చితంగా అతన్ని బండి భగీరథని వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సబ్బండ వర్గాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు, రస్తారోకలు చేయడానికి వెనుకాడడం. కాబట్టి ఖచ్చితంగా బండి భగీరథని వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసే వరకు పోరాటాలు, ఈ నిరసన కార్యక్రమాలు చేపడతామని డెమోక్రటిక్ టీచర్ ఫెడరేషన్ ఈరోజు బండి సంజయ్ కుమారుణ్ణి అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. 7 రోజులైనా ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం కూడా కదలిక లేకుండా అటు బీజేపీ ప్రభుత్వానికి, బండి సంజయ్కి సపోర్ట్ చేస్తుందని చెప్పేసి మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసినాం, చిన్న లెటర్లు రాసిన పోక్సో చట్టం, ఉపాధ్యాయుల మీద, ఉద్యోగస్తుల మీద, అందరి మీద చట్టాలు అమలైనవి. బండి సంజయ్ అనే వరకు దానికి ఎంత రిలాక్సేషన్ అంటే కోర్టుకు పోవడానికి, తర్వాత అదేదో కమిటీ వేయడం, ఇవన్నీ వేసి వాడు ఇక్కడ నుంచి పారిపోయేటట్లుగా చేయడం అనేది చాలా శోచనీయం. రెండు ప్రభుత్వాలు ఒకటే, అటు బీజేపీ అయినా ఇటు కాంగ్రెస్ అయినా రెండు ఒకటే అని చెప్పేసి మనకు తెలుస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే బాధితుల్ని బెదిరించి వాళ్ళ నుంచి మళ్ళీ దీన్ని వెనక్కి తీసుకున్నా కూడా మనం ఏమీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో చూస్తున్నా, ఎవరో ఒక ఆమె మాట్లాడితే ఆమెకు అటు కాంగ్రెస్ నుంచి ఇటు బీఆర్ఎస్ నుంచి 2 దిక్కుల నుంచి కూడా ఫోన్లు వచ్చి బెదిరిస్తున్న మాటలు మనం చూసినాం. ఇట్లా ఎంతోమంది బెదిరిస్తున్నారు, ఇంట్లోకి పోతున్నారు, వాళ్ళని కలుస్తున్నారు, కలిసి మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆలస్యం చేయకుండా బండి సంజయ్ కుమారుని అరెస్ట్ చేయాలి.
అవసరమైతే వాళ్ళ మేనమామను ఎవరినో దొరకకపోతే ఎవరైనా అరెస్ట్ చేయాలి. ఈరోజు గ్రామాల్లో ఒక దొంగ దొరకకపోతే వాళ్ళ ఇంటి వాళ్ళని తీసుకుపోతున్నారు, అందరిని అక్కడ కూర్చోబెట్టుకుంటున్నారు. కాబట్టి ఆ కుటుంబ సభ్యుల్ని కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి అట్లా అరెస్ట్ చేసినప్పుడు వాడు బయటకు వస్తాడు, అప్పటి వరకు రాడు. కాబట్టి అట్లా డిమాండ్ చేయాలని చెప్పేసి త్వరలో ఇది అరెస్ట్ కాకపోతే మేము ఇంకా ఈ కార్యక్రమాన్ని ఉధృతంగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ 15 తారీఖు వచ్చినా కూడా అరెస్ట్ చేయకపోవడం అనేది సిగ్గుచేటుగా భావిస్తున్నాము. మరి ప్రజాపాలన అని చెప్పి చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఇట్లా అమాయకులైతే ఒక న్యాయము, మరి అదే అధికారం ఉన్నవాళ్ళు, డబ్బు బలం ఉన్నవాళ్ళు, ఆ బలం ఉన్న వాళ్ళకైతే ఇంకొక న్యాయం అని చెప్పని ఈ వేదిక నుంచి ఖండిస్తున్నాము. కుల అసమానతలు నిర్మూలన పోవడానికి మేము ఖండిస్తూ ఉన్నాము. మరి ఎందుకు చేయట్లేదు? పేదవానికి ఒక న్యాయము, పలిచిన వానికి ఒక న్యాయము, అధికారులకు ఒక న్యాయం అనేది ఎక్కడ లేదని చెప్పి మాకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇట్లాంటి చర్యలు తీసుకుంటే ప్రజాపాలన మీద నమ్మకం ఎట్లా ఉంటుందని చెప్పి మరి కేంద్ర మంత్రి అయినా సామాన్య పౌరుడైనా ఒకటే చట్టము ఒకటే న్యాయం కాబట్టి మరి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.